పరిశ్రమలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో మైక్రో ఎల్ఈడీ, ఏఎస్ఐపి వంటి అధునాతన టెక్నాలజీ ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో అధునాతన సౌకర్యాలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నందున అసిప్ మైక్రో ఎల్ఈడీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు, పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయ టెక్నాలజీ రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 8,000 కోట్ల విలువైన రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని, రీజనల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో గ్రామీణ పేదరికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. దీంతో పాటు కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.